ఈ బుడమేరుకి సంబంధించిన వరదలు విజయవాడలో వచ్చిన వరదల అధ్యక్ష ఆకస్మిక వరదల అధ్యక్ష అవి. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఇప్పుడు ఇంతకు ముందు గవర్నమెంట్ చేసిన తప్పిదాలు అవునాయండి. ఏం జరిగినా కూడా 10 సంవత్సరాలకు ఒకసారి ఎవరేజ్ను వచ్చే ఈ వరదలకు సంబంధించి ఇంతకు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూడా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్కి దగ్గర యాక్చువల్గా బుడమేరు డైవర్షన్ ఛానల్ 15,000 క్యూసిక్స్ వాటర్ కెపాసిటీ అధ్యక్ష. దాన్ని దగ్గర 37,500 వరకు చేయడానికి అని చెప్పి దాన్ని వైండింగ్ చేయడానికి లైనింగ్ చేయడానికి 241 కోట్లు ఇంకా పెండింగ్ ఉండిపోయింది అధ్యక్ష. అప్పుడు పనులు ప్రారంభమై తర్వాత లాస్ట్ 5 yearsలో పనులు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. దాని తర్వాత బుడమేరు ఓల్డ్ ఛానల్ కూడా అధ్యక్ష వెనికింపాడు కొల్లేరు వరకు అధ్యక్ష 5 ప్యాకేజీలు దగ్గర 65 కోట్లు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. ఇవన్నిటికీ నేపథ్యంలో ఆకస్మిక వరద రావడం కారణంగా విజయవాడకి వరదలు రావటం అన్నది మనందరం కూడా గమనించాం అధ్యక్ష. ఇందులో ఏంటంటే అదృష్టం ఏంటంటే ఈ వరదలు వచ్చే టైంకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి అధ్యక్ష. అందులో అధ్యక్ష ఈరోజు అందులో ముందస్తు చర్యల గురించి వినండి సార్, చాలా ఉంది చెప్పడానికి. అడిగారుగా క్వశ్చన్లు, వినండి. అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు. దయచేసి వెయిట్ చేయాలి, దయచేసి వెయిట్ చేయాలి. అధ్యక్ష చాలా క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది నా టైం, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడమంటే నేను మాట్లాడడం కాదు. స్పీకర్ నాకు ఇచ్చిన టైం ఇది, చైర్మన్ గారు నాకు ఇచ్చిన టైం ఇది. నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని? స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని? సార్ మెంబర్ ఎట్లా మాట్లాడతారు? ఎట్లా కూర్చోండి. గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే మెంబర్ గారు అట్లా ఎగతాలు చేస్తే మాట్లాడతాం కరెక్టా సార్? కంట్రోల్ చేయండి, సభ్యులు కూర్చోండి. అరే ఒక మంత్రి మాట్లాడుతుంటే ఎగతాలు చేస్తే మెంబర్ మాట్లాడతారా? మీరు కంటిన్యూ చేయండి. ఏంటి సార్ ఇది? హౌస్ కంట్రోల్ చేయండి సార్. ఇది హౌస్ లో ఆర్డర్ లో పెట్టుకోండి సార్. మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేయండి సార్. అంటే హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్? ఇది వద్దులేండి. మనం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలకు చక్కటి సమాధానం రాపించాలి. అందులో కొంచెం సమయంగా మీరు ఉన్నతను కోరుతున్నాను అధ్యక్ష. ఈ విషయంలో అధ్యక్ష సుమారుగా ముందస్తు చర్యల గురించి కూడా అధ్యక్ష అడిగారు. ఇవి ఆకస్మిక వరదలను ముందే చెప్పాము అధ్యక్ష. అయినప్పటికీ కూడా వర్షపాతం రోజుకి అంటే దగ్గర చూసుకుంటే అధ్యక్ష వర్షపాతం కూడా 800 రెట్లు పెరిగింది అధ్యక్ష. అంటే సాధారణంగా జరిగే వర్షపాతానికి కన్నా చాలా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో దగ్గర 36 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదవటం, అదేవిధంగా కృష్ణాకి కూడా దగ్గర 11,43,000 క్యూసెక్స్ వాటర్ కూడా చేరటం మనందరికీ కూడా తెలిసింది అధ్యక్ష. దానికి సంబంధించి మనం అందరం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది అధ్యక్ష. వెంటనే స్పందించి ఇమీడియట్ గా ఇక్కడ సుమారుగా 294 సహాయ శిబిరాలు, అదేవిధంగా 1715 మెడికల్ శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో పాటు వాళ్ళందరికీ కూడా 10 రోజులకి సంబంధించి 1,15,00,000 ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళందరికీ పంపించడం. రిలీఫ్ సంబంధించి ఫుడ్ ప్యాకెట్సే కాదు అధ్యక్ష, క్యాండిల్స్, మ్యాచ్ బాక్సుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాటర్ బాటిల్స్ వాటికి యూజ్ చేసుకోవడానికి కూడా, తాగడానికే కాదు అధ్యక్ష, వాటర్ యూజ్ చేసుకునే దానికి కూడా వాటర్ కూడా పంపించుకునే ఏర్పాటు కూడా మనందరం కూడా చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా జరిగిన నష్టం అంటే ఇందులో అధ్యక్ష ఆహార పొట్లాలకి ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఒక దార్శనికత కలిగిన నాయకుడు ఒక క్రైసిస్ ని ఎలా మేనేజ్ చేస్తారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు అధ్యక్ష. మొత్తం విజయవాడ మొత్తం నగరం అంతా కూడా ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం నీట మునిగిపోతే అక్కడున్న వాళ్ళకి ఆకస్మిక వరద కారణంగా వాళ్ళు బయటకు వచ్చి ఈ ఫుడ్ ఎసెన్షియల్స్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఫుడ్ తీసుకెళ్లి ఇవ్వడానికి కూడా ఒక్కొక్క సందర్భంలో ఇబ్బంది పడే సందర్భంలో, హెలికాప్టర్లు కూడా పనిచేయని సందర్భంలో డ్రోన్స్ ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఫుడ్ సప్లై చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ గా మనందరం కూడా గర్వపడాలి, అభినందించాలి అధ్యక్ష. దీంట్లో కాంట్రవర్సీ కూడా ఏమి లేదు, అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటి వరకు డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ సప్లై చేసిన పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. దీంతో అధ్యక్ష మొత్తం జరిగిన నష్టం అధ్యక్ష దగ్గర మనకి వ్యవసాయానికి చూసుకున్న అధ్యక్ష 23,297.45 హెక్టార్లు, హార్టికల్చర్ 11,177.77 హెక్టార్స్, పశుసంవర్ధక సంఖ్యలో 89,010, మత్స్య పరిశ్రమ 632, దెబ్బతిన్న గృహాలు 98,662, R&B రోడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే అధ్యక్ష 664.810 కిలోమీటర్స్ అధ్యక్ష.
నెక్స్ట్ పిఆర్ రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్ రోడ్లు అన్నీ కలిపి మనకు అంచనా ప్రకారం అధ్యక్ష మరణాల సంఖ్య 43 అధ్యక్ష. దానికి 2,15,00,000 ఇచ్చున్నాము. గృహ నిర్మాణానికి సంబంధించి 204,36,78,000 ఇచ్చున్నాము అధ్యక్ష. అదేవిధంగా అన్నిటికీ సంబంధించి 304,88,88,000 మనం ఈ సహాయ నిమిత్తం ఖర్చులకి ప్రజలకు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీంతో పాటు మీకు తెలుసు చాలా ఖర్చులు ఉన్నాయి అధ్యక్ష. ఖర్చులన్నిటికీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాము అధ్యక్ష. మరి ఇంటికి తగ్గి అందరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆ జల జీవన మిషన్ మాకు తొందరగా చేయవలసిందే మిమ్మల్ని కోరుకుంటారు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పల్లెటూర్లకు పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చి 150 రోజులే అయినా పంచాయతీ శాఖ గురించి మాట్లాడుకోవాలంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం 50% కాంట్రిబ్యూషన్ జమ చేయనందున గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందించే కేంద్ర ప్రభుత్వం పథకమైన జల్ జీవన్ మిషన్ పూర్తిగా సద్వినియోగం చేయలేకపోయారు, నిర్వియోగం అయిపోయింది అధ్యక్ష. పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో అమలయ్యే జల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందుతుంది అధ్యక్ష. పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో కోవూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు లేవు అని అనుకుంటే అది తప్పే అధ్యక్ష. ఎందుకంటే తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎంతో మంది ఉన్నారు అధ్యక్ష. అక్కడంతా వాళ్ళకి ఉప్పు నీళ్లు రావడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా లీకేజీలు తాతల నాటి పైపుల వల్ల, వాటర్ ట్యాంక్స్ ఉన్న పైపుల వల్ల లీకేజీల కారణంగా నీటి సరఫరా సవ్యంగా జరగడం లేదు అధ్యక్ష. పైపుల లీకేజ్ కారణంగా కలుషిత జలాలు తాగునీటిలో కలుస్తుండటంతో ప్రజలు క్యాన్ వాటర్ కొని తాగాల్సి వస్తుంది అధ్యక్ష. జల్ జీవన్ పథకం ద్వారా తుప్పు పట్టి ఉన్న వాటర్ పైప్ లైన్స్ రీప్లేస్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటాను అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ పరిధిలో కనిగిరి రిజర్వాయర్ సమీపంలో ఒవ్వేరు గ్రామం వద్ద 6 గ్రామాలు తాగునీరు అందించడం కోసం 9 కోట్ల వ్యయంతో నిర్మించిన పైలట్ ప్రాజెక్ట్ వాటర్ స్కీమ్ నిర్మాణం పూర్తి చేసుకున్న వినియోగం తీసుకురాకుండా ఉండడం జాప్యానికి కారణాలు తెలుపగలరని మీ ద్వారా మంత్రివర్గంగా కోరుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సార్ బిఫోర్ దట్ 1 minute సార్ నా సూచన ఏంటంటే, నేను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి టైంలో పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాను. అప్పుడు ఏమైందంటే, అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఒక పిలుపునిచ్చారు సార్, మీరు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ పిలుపు అంటే, ఇండస్ట్రీస్ వారు ఎవరైనా సరే సిఎస్ఆర్ గ్రాంట్లు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టండి అని చెప్తే చాలా వరకు వచ్చారు సార్. మినిమం 2,000 పంచాయతీల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చారు. అంటే ఇప్పుడు ఎలాగా మీరు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిలుపునిస్తే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చి సిఎస్ఆర్ గ్రాంట్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అది చెప్తాను, మీరు మాట్లాడండి సార్, అది తర్వాత మాట్లాడదు. మీరు అవునండి, ఆల్రెడీ అనౌన్స్ చేశాను బాబు.